వెల్కమ్ టు మెగానెన్ టీవీ. పెరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరలతో సామాన్య ఆటో డ్రైవర్లు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడినా సగం సంపాదన ఆ ఇంధనానికే సరిపోతుంది. కానీ ఇప్పుడు తెలంగాణలోని ఆటో డ్రైవర్ల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర సర్కార్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, అలాగే ఆటో డ్రైవర్ల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు, వారికి ప్రోత్సాహకంగా ఏకంగా 1.5 లక్షల సబ్సిడీని ప్రకటించింది. అసలు ఈ కొత్త పథకం ఏంటి, దీనివల్ల ఆటో డ్రైవర్లకు కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు లక్షలాది ఆటోల వైపు దృష్టి సారించింది. అవును, తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ 2026 అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో తిరుగుతున్న పెట్రోలు, డీజిల్ ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా ఏకంగా 18,766 పెట్రోలు, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్గా మార్చేందుకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఏకంగా 200 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ ప్రక్రియ త్వరలోనే క్షేత్రస్థాయిలో మొదలు కాబోతుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని చాలా ఫ్లెక్సిబుల్గా డిజైన్ చేసింది. ఆటో డ్రైవర్లు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకునేలా ప్రధానంగా 2 ఆప్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ ఏంటంటే పాత ఆటోను ఈవీగా మార్చుకోవడం. అంటే మీ దగ్గర ఉన్న పాత ఆటో ఛాసిస్ను అలాగే ఉంచి అందులో ఉన్న పెట్రోలు లేదా డీజిల్ ఇంజన్ను తీసేసి దాని స్థానంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన AIS 123 ప్రమాణాలు కలిగినటువంటి ఎలక్ట్రిక్ కిట్ను అమరుస్తారు. ఇందులో డ్రైవర్లు తమ వీలును బట్టి ఫిక్స్డ్ బ్యాటరీ లేదా మార్చుకునే బ్యాటరీ విధానాన్ని ఎంచుకోవచ్చు. తక్కువ ఖర్చులో ఈవీకి మారాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ప్రభుత్వం ఇచ్చిన 2 ఆప్షన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అదేంటంటే మీ పాత పెట్రోలు లేదా డీజిల్ ఆటోను పూర్తిగా స్క్రాప్ చేసి దాని స్థానంలో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడం. ఇలా తన పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఈవీ ఆటో కొనే డ్రైవర్లను ప్రోత్సహించడానికి తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. కొత్త ఈవీ ఆటో కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఏకంగా 1.5 లక్షల వరకు భారీ సబ్సిడీని అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ సబ్సిడీ వల్ల కొత్త ఈవీ ఆటో కొనే డ్రైవర్లకు ఫైనాన్స్ భారం చాలా వరకు తగ్గుతుంది. అంటే పాత బండి వదిలించుకొని షోరూమ్ నుంచి సరికొత్త ఈవీ ఆటోతో డ్రైవర్లు ఇంటికి వెళ్ళొచ్చు అన్నమాట. ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు భారీ లాభం చేకూరనుంది. రోజుకు ₹100 ఇంధనం కోసం ఖర్చు పెట్టే బాధ పూర్తిగా తప్పుతుంది. ఎలక్ట్రిక్ ఆటోలకు కరెంటు ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువ కాబట్టి ఆ డబ్బులన్నీ మిగిలిపోయి డ్రైవర్లు రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే హైదరాబాద్ నగరానికి పర్యావరణ పరంగా ఇది ఒక పెద్ద ఊరట. నగరంలో ప్రతిరోజు వేలాది ఆటోల వల్ల వెలువడే వాయు కాలుష్యం, విపరీతమైన శబ్ద కాలుష్యం ఈ ఈవీ ఆటోల వల్ల చాలా వరకు తగ్గుతుంది. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం నగరవాసులకు అందుతుంది. మొత్తం మీద పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి తెలంగాణ సర్కార్ తెచ్చిన ఈ కొత్త ఈవీ కన్వర్షన్ స్కీమ్ నిజంగా ఒక అద్భుతమైన అవకాశం.